నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీ దృష్టిలో వెంకట్రావు అంటే ఎవరు, ఎలాంటి వ్యక్తి? ఏదో ఒక గ్రాఫ్ అనుకొని నాకు నేను చేస్తాను తప్ప నేను ఇలా ఉండాలని చేయట్లేదు. బాగా గుర్తున్న ఎపిసోడ్ ఏంటి సార్? ఎన్ని ఎపిసోడ్స్ లో బాగా మీరు ఎంటర్టైన్ అయ్యి అబ్బా ఏం ఎపిసోడ్ రా నాయనా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి ఆ విధంగా. కానీ ఒక రోజు వచ్చేసి తాగేసి ఇంటికి వస్తాను నేను. ఇంటికి వచ్చేసి మా బావగారు ఉంటారు, బావగారిని కూడా లెక్క చేయకుండా మాట్లాడేస్తాను. సినిమాల్లో చేసినప్పుడు ఉండే క్రేజ్ ఉంటది, బట్ సీరియల్స్ కనెక్ట్ అయ్యేది అంటే మీరు ఊర్లో వెళ్ళినా ఏదో గుండెల్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఏదో కుటుంబస్తుడు వచ్చాడు, మన కుటుంబంలో టెంపుల్కి వచ్చాం, ఎంతమంది ఆత్మీయంగా పలకరిస్తున్నారు. షెడ్యూల్స్ మధ్యలో కరెక్ట్ గా మూవీ షెడ్యూల్స్ ఎలా ఒప్పుకుంటారు ఒక మూవీ వచ్చినప్పుడు? నాకు డేట్స్ అడ్జస్ట్ కాక వదులుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. వెంకట్రావు కాకుండా మీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అంటే ఏం చెప్తారు సార్? బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ బాగా అప్పటి వరకు అవి బాగా లైక్ చేసిన వాళ్ళు. ఎప్పుడైతే కామెడీ ఎర్రలింగి గారి దగ్గర చేశానో, ఇప్పుడు కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నాడే, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పడిపోయింది నా మీద. బిగ్ బాస్ చూస్తున్నారా సార్? అప్పుడప్పుడు చూస్తున్నారా? అంటే సీరియల్ యాక్టర్స్ కూడా ఉంటున్నారు. మీరు చూసిన కొన్ని ఎపిసోడ్స్ లో ఎవరు బాగా నచ్చుతున్నారు? అది పట్టుకోవడం కష్టం. బిగ్ బాస్ అతనే చాలా బాగా లాక్కొస్తున్నాడు వాళ్ళని. మంచి షో కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. మనం బేసికల్లీ వెంకట్రావు అనే క్యారెక్టర్ మనకి రొటీన్గా మన పక్కెళ్ళలో ఉంటూ ఉంటారనమాట. తండ్రుల క్యారెక్టర్లు చూస్తాం, అన్నల క్యారెక్టర్లు చూస్తాం, ఇలా రకరకాల క్యారెక్టర్లు, పక్కింట్లో అంకుల్స్ క్యారెక్టర్లు కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. కృష్ణతేజ గారు, క్రేజీ క్రిష్ అని మీరు యూట్యూబ్లో కూడా ఆయన్ని చూసుంటారు, సోషల్ మీడియాలో చూసుంటారు. సో చాలా సినిమాల్లో మనం ఆయన్ని చూసాం. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ జీ తెలుగు సీరియల్ ఒకటి పడమటి సంధ్యారాగం. సో 1000 ఎపిసోడ్స్ దాటింది, సెలబ్రేషన్స్ చేసుకుంటుంది, టీఆర్పీలో కూడా దూసుకెళ్ళిపోతుంది. ఆ సీరియల్ సెట్స్లో ఉండి మనం ఆయనతో మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అంటే మనం సినిమాలు 100 రోజులు ఆడడం చూడలేదు, కానీ సీరియల్స్ 1000 రోజులు ఆడడం చూస్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది 1000 ఎపిసోడ్స్. అవును, 1000 ఎపిసోడ్స్ అయింది. మేబీ 2000 వరకు లోడ్ అవుతుంది అనుకుంటున్నారు? అవుతుందని అందరూ అనుకుంటున్నాం, ఎందుకంటే మంచి రేటింగ్స్ తో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది కదా. స్టిల్ టాప్ రేటింగ్స్ లో ఉన్నదైతే మనది కనిపిస్తుంది జీ తెలుగులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్. సో వెంకట్రావు అంటే మీ దృష్టిలో ఎవరు సార్? అంటే వెంకట్రావు క్యారెక్టర్ ఉంది మీది దీనిలో. సో మీ దృష్టిలో వెంకట్రావు అంటే ఎవరు, ఎలాంటి వ్యక్తి? ఎలాంటి వ్యక్తి అంటే ఏదో ఒక గ్రాఫ్ అనుకొని నాకు నేను చేస్తాను తప్ప నేను ఇలా ఉండాలని చేయట్లేదు. ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇంత ఫన్నీగా చేయాలి, వీడు కొంచెం సెంటిమెంట్ వస్తే అంత సెంటిమెంట్ చేయాలి, తాగుబోతూ ఆ తాగే సీన్స్ వస్తే అలా తాగినట్టుగా చేయాలి. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయండి ఈ క్యారెక్టర్లో. ఇది ఒక లిమిటెడ్ పాత్రలో వెళ్ళే క్యారెక్టర్ కాదు. హీ కెన్ డూ లైక్ ఎనీథింగ్ హీ వాంట్స్ టు డూ. అంటే వాడికి ఏం కావాలంటే చేసేస్తాడు అట్లా. అండ్ నార్మల్లీ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఈ హీరో హీరోయిన్ వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ క్యారెక్టర్ ఫిక్స్డ్, ఎప్పుడో ఫిక్స్ అయి ఉంటది మైండ్ లో. సో మీలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో అవసరం అయితే మారుస్తారు, డే టు డే మారుస్తారు. ఈ రోజు ఫన్ చేద్దామంటే ఫన్ చేస్తారు, ఆడియన్స్ కోరిక కూడా తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటని. సో మోస్ట్లీ మీకు బాగా గుర్తున్న ఎపిసోడ్ ఏంటి సార్? ఎన్ని ఎపిసోడ్స్ లో బాగా మీరు ఎంటర్టైన్ అయ్యి అబ్బా ఏం ఎపిసోడ్ రా? చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి ఆ విధంగా. కానీ ఒక రోజు వచ్చేసి తాగేసి ఇంటికి వస్తాను నేను. ఇంటికి వచ్చేసి మా బావగారు ఉంటారు, బావగారిని కూడా లెక్క చేయకుండా మాట్లాడేస్తాను నేను. ఆ సీన్ బాగుంటుంది. తర్వాత ఇంకా అట్లాంటి చాలా వచ్చాయి. మ్యాక్సిమం ఈ వెంకట్రావు చేసే సీన్స్ అన్నీ చాలా హైలైట్ అయినాయి. సెంటిమెంట్ సీన్స్ హైలైట్ అయినాయి, రొమాంటిక్ సీన్స్ హైలైట్ అయినాయి, తాగుడు సీన్స్ హైలైట్ అయినాయి, కామెడీ అట్లా. ఇప్పుడు మీకు కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, ఎమోషనల్, తాగే క్యారెక్టర్ ఏది బాగా ఇష్టం? ఏ ఎమోషన్ బాగా అలా అంటారా? నాకు నేను అన్నీ లైక్ చేస్తానండి. టు బి ఫ్రాంక్, నేనేంటంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేశా, ఆ తర్వాత హీరో క్యారెక్టర్స్ చేశా, తర్వాత కామెడీ హీరో చేశా. ఇవన్నీ కలగలిపితే అంటే నాకు ప్రతిదీ ఇష్టమే, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను నేను. అందరూ ఏంటంటే నా కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది కామెడీ, సెంటిమెంట్. నాకు మా సిస్టర్ క్యారెక్టర్ ఉండే జానకి గారికి ఉండే సెంటిమెంట్, నాకు నాకు బావగారి మీద ఉన్న ఆ అఫెక్షన్, లవ్, నా వైఫ్ మీద ఉన్న లవ్, ఇవన్నీ మంచి ఎంజాయబుల్ క్యారెక్టర్. సో బేసికల్లీ ఇప్పుడు మన ఎలాంటి సీరియల్స్, ఇప్పుడు పడమటి సంధ్యారాగం లాంటి సీరియల్స్ ఏంటంటే
ఫ్యామిలీస్లో పాలిటిక్స్ ఉంటాయి, ఫ్యామిలీస్లో కుళ్ళు కుతంత్రాలు ఎవరో ఒకరు త్రూ ఉంటాయి, బట్ ఎప్పుడు విడిపోకూడదు, అందరూ కలిసి ఉండాలి, ఇలాంటివన్నీ కామన్ అనే మెసేజ్ని పాస్ చేస్తూ ఉంటుంది. అవునండి, ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ సెపరేట్ అయిపోయి, కొత్తగా పెళ్ళి అయితే సెపరేట్ అయిపోతున్నారు, బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇలా సీరియల్స్ లో చూడడం తప్ప ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అరుదైపోతుంది. కొన్ని సిస్టమ్స్ ఉన్న ఫ్యామిలీ ఇది. ఇది ఒక సెపరేట్ జోనర్ సీరియల్ అండి అన్ని సీరియల్స్ లోకి. ఇదేంటంటే ఇది ఒక సెపరేట్ ఫ్యామిలీ. అయోధ్య లంకలో ఉన్న ఒక పెద్దరికం, ఒక రఘురామ్ గారు, ఆయన పాలిస్తున్నటువంటి ఊరు అన్నట్టు. ఆ ఇంట్లో అతని ఇష్టాలకు తగ్గట్టుగా టీవీ ఉండదు, ఫోన్స్ వాడరు, అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. పొలాలకు కూడా ఎరువులు ఏంటంటే పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువులు వేసి పండించాలి. ఇట్లాంటి కొన్ని వాల్యూస్ తో కలిగిన క్యారెక్టర్ మా బావగారి క్యారెక్టర్. సూపర్ క్యారెక్టర్ అండి అది. ఇటీవల కాలంలో నేను ఎక్కడ చూడలేదు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆయనతో నాకు ఉన్న సీన్స్ కానీ, మా సిస్టర్తో ఉన్న సీన్స్ కానీ, నా వైఫ్ క్యారెక్టర్తో ఉన్న సీన్స్ కానీ చాలా బాగా పడ్డాయండి. బాగుంది, అందరూ దే ఆర్ ఎంజాయింగ్. రాకపోతే అరే ఈరోజు వెంకట్రావు ఉంది అన్న డైలాగ్ వస్తే అంటే బాగుండు, ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట క్యారెక్టర్. ఆ జానకి గారేమో అసలైన హోమ్ మేకర్, అందరిని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ గొడవలు అవ్వకుండా ఎవరి ఇష్టాలని ఎలా చేర్చాలి పెద్దవాళ్ళకి, వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ, పిల్లల్ని ఎలా చూడాలి, పెద్దవాళ్ళని ఎలా చూడాలి, మా అన్నయ్యని ఎలా చూడాలి. మీరు సపోర్ట్ కరెక్ట్. నేను మా సిస్టర్ సపోర్ట్. సిస్టర్ కూడా నాకేం కావాలో తను తెలుసుకుంటది అనమాట. అన్నయ్య ఏంటన్నయ్య ఇది అన్న మంచి. అసలు బీభత్సమైన స్ట్రాంగ్ బేస్. అంటే నార్మల్ గా సినిమాల్లో చేసినప్పుడు ఉండే క్రేజ్ ఉంటది, బట్ సీరియల్స్ కనెక్ట్ అయ్యేది అంటే మీరు ఊర్లో వెళ్ళినా ఏదో గుండెల్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఏదో కుటుంబస్తులు వచ్చాడు, మన కుటుంబంలో టెంపుల్ కి వచ్చాం, ఎంతమంది ఆత్మీయంగా పలకరిస్తున్నారు. సార్ మీ సీరియల్ చూస్తామండి, మీ సీన్స్ చాలా ఇష్టం అండి, మీరు కామెడీ బాగా చేస్తారండి అంటే వి ఫీల్ అ లిటిల్ బిట్ ప్రౌడ్. అరే మనల్ని ఇంత ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సీరియల్ గురించి ఏదైనా ఫ్యాన్ ఎన్కౌంటర్ ఉందా సార్? అంటే ఈ పడమటి సంధ్యారాగంలో వెంకట్రావు క్యారెక్టర్ గురించి ఎవరైనా చూసి సార్ మీరా అని చెప్పి బాగా అలాంటిది ఏదైనా ఒక ప్రత్యేకమైనది ఉందా సార్, బాగా గుర్తుండిపోయిన ఫ్యాన్ ఎన్కౌంటర్? దీంట్లో ఏం చేస్తాను, నాకు మీరు రాకపోతే ఏదో వెల్తిగా ఉంటుందండి సీరియల్ ఎపిసోడ్ లో అన్నారు. అయ్యో చాలా మంది అన్నారు మీ కామెడీ బాగుంటుంది, మీరు ఏదైనా డైలాగ్ చెప్తే ఎప్పుడు డైలాగ్ చెప్తారని వెయిట్ చేస్తామండి. ఇట్లాంటివి నాకు ఎన్నో వచ్చాయండి సార్. అంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు స్కెడ్యూల్స్ ఉంటాయి, అంటే మీకు ఖచ్చితంగా ప్యాక్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. మధ్య మధ్యలో సినిమాలు ఎలా సార్? రీసెంట్ గా పాంచ్ లో కూడా చేసినట్టున్నారు కదా. పాంచ్ కదా, ప్రేమిస్తున్నా చేశారు. అయ్యో దానికి చాలా ప్లస్ వచ్చింది, చాలా ప్లస్. డైరెక్టర్ గారే చాలా అప్రిషియేట్ చేశారు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇలా కామెడీ అబ్బాయి చేస్తాడని అతనికి తెలియదు. దానికి ప్రదీప్ అని కో డైరెక్టర్ ఉండి, లేదండి మనం కృష్ణతేజ గారిని పెట్టుకుందాం, మీరు ఒకటే కామెడీ సీన్ అది, ఆయన ఉంటే బాగుంటుంది సార్ అంటే డైరెక్టర్ గారికి తెలియదు. ఎవరయ్యా కృష్ణతేజ, సరే పిలిపించు అంటే ఇతను నచ్చ తట్టుకోలేక పిలిపించారు నన్ను. చూస్తే ఆయన ఆ రోజు మొత్తం ఒక హాఫ్ డే చేసామండి అది షూట్. అది ఎంత ఇంప్రెస్ అయిపోయారో డైరెక్టర్ గారు, భానుశంకర్ గారు అయిపోయారు. ఆయన చాలా నాకు ఇప్పుడు అర్థమైందండి మీ గురించి మా వాడు ఇంత ఇదిగా చెప్పాడు. నెక్స్ట్ మూవీ మాత్రం మీరు చాలా పెద్ద క్యారెక్టర్ చేయాలి, మా దాంట్లో మంచి కామెడీ చేద్దాం తేజ గారు, అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా సార్ ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు మరి ఇవి షెడ్యూల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ మధ్యలో కరెక్ట్గా మూవీ షెడ్యూల్స్ ఎలా ఒప్పుకుంటారు ఒక మూవీ వచ్చినప్పుడు? అలా నాకు డేట్స్ అడ్జస్ట్ కాక వదులుకున్న సినిమాలు చాలా ఉన్నాయండి. ఇది అనుకోకుండా ఒక రోజు కుదిరింది. వాళ్ళు అడిగిన డే నేను ఫ్రీగా ఉండడం, వెళ్ళడం, చేయడం జరిగింది. అది లక్. అది ఇప్పుడు స్టార్ హీరో కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, వాటిలో జస్ట్ ఒక 5 minutes కనిపించినా చాలా పెద్ద విషయం అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఆ వచ్చే స్టార్డమ్ క్రేజ్ వేరండి. బట్ కొన్ని ఇలాంటి సక్సెస్ఫుల్ 1000 episodes నడిచే సీరియల్స్ ఉంటాయి. సో ఇలాంటివి రెండు ర్యాండమ్గా మీ దగ్గరకు వస్తే ఏది పిక్ చేసుకుంటారు ఫస్ట్? అంటే మీకు ఒక సీరియల్ కి పొటెన్షియల్ ఉందండి, 1000 రోజులు ఆడే పొటెన్షియల్ ఉంది. ఇంకొకటేమో ఒక చిన్న క్యామియో రోల్ లాగా చిన్నది ఉంటది అనమాట, ఒక స్టార్ కాస్ట్ లో పెద్ద హీరో. అలా ఏం చూస్ చేసుకుంటారు ఆలోచన? ఏం లేదండి, నేను అంటే ఇప్పటివరకు సీరియల్స్ నన్ను ఎక్కువ ఆదరించారండి. ఇంత పెద్ద క్యారెక్టర్ నా మీద నమ్మకం ఇచ్చి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా నేను వీళ్ళకే ఓట్ వేయాలి. కానీ అది డిపెండ్స్, అది ఆ సిచ్యుయేషన్. మనం
వీళ్ళని కాంప్రమైజ్ చేసుకుని కూడా వెళ్ళి చేయొచ్చు. అంటే వన్ డే చిన్న క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి అట్లాంటి అవకాశాలు మనకు వస్తాయి. అంటే వీళ్ళు కూడా మనకు అంత లేదు, మీరు వెళ్ళడానికి లేదు, మాదే చేయాలి అనే అంత పీపుల్ ఏం కాదు. నిజంగా మనకి ఒక మంచి హైక్ వస్తుందండి అంటే హ్యాపీగా చేయండి సార్ అని మనకి ఎంకరేజ్ చేసే పీపులే ఉన్నారు అందరూ. మాక్సిమం ఎక్కడో ఒకరు ఉంటారండి అలా రూల్గా, అంతే తప్ప ఎవ్రీవన్ దే కాంప్రమైజ్ అండ్ దే గివ్ గుడ్ ఎంకరేజ్మెంట్ టు అస్. సో ఏంటి సార్ ఈరోజు పూజ ఏంటండి? సత్యనారాయణ సంవ్రతం చేస్తున్నారా? అది మంచి ప్లే పెట్టారు వాళ్ళు. ఈ చారుకి ఆద్యకి మధ్య ఒకటి పెట్టి ఆ తాళి తెగిపోవడం, మళ్ళీ పెళ్లి. ఇప్పటికి చాలా సార్లు పెళ్లి లేదు, ఒకసారి కూడా శుభ్రం కాలేదు నా కొడుక్కి. అది పెళ్ళిళ్ళు అయితే 4-5 సార్లు అయినట్టున్నాయి పెళ్ళిళ్ళు. పాపం వాడి ఒక్కసారి కూడా శోభనం కాలేదు, పాపం వాడి అదృష్టం బాగాలేదు. సీరియల్ కాబట్టి సరిపోయింది అంటారు. సరిపోయింది. రియల్ లైఫ్ అయితే సార్ పేరుకి తగ్గట్టు క్రేజీ క్రిష్ లాగా మాట్లాడుతున్నారు సార్. అంటే ఇక ఛానల్ కూడా అనుకోకుండా అది ఎందుకు అలా కుదిరిందండి. ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఏంటి సార్ అసలు ఎలా స్టార్ట్ అయింది అది? బిహైండ్ అది ఏం లేదండి, అరే అందరు చేస్తున్నారు మనం ఒకసారి చేద్దాం, మనం చేయగలం కదా అన్న చిన్న థాట్తో నేను ఇంట్లో చెప్పాను, నేను రేపు స్టార్ట్ చేస్తాను రా అన్న. అంతే, మరుసటి రోజు స్టార్ట్ చేశాను అంతే. ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి అనుకుంటూ వెళ్ళడం. నాకు ప్లస్ అంటే షూటింగ్స్ లో ఉంటాం కాబట్టి మనకు ప్లస్ ఉంటుంది. మీ షూటింగ్ లొకేషన్స్ మీ ఛానల్ లోనే చూస్తూ ఉంటాం. ఈవెన్ పడమటి సంధ్యారాగం సెట్స్ లో కూడా చూపించారు. అప్పుడప్పుడు అవి కూడా చూపిస్తుంటాను నేను. అంటే జనాలు దే ఆర్ క్రేజీ అబౌట్ సీరియల్స్ కదా, చూపిద్దాం చూస్తారు వాళ్ళు కూడా. అండ్ టెలికాస్ట్ అయిన తర్వాత పెడతాను. అవును అయ్యో మీకు ఉంటుంది కదా. అంటే నార్మల్లీ ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు అసలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి? నేను వచ్చి 20 years అయింది. 20 years అయిపోయింది. సో ఏమన్నా ఐ మీన్ కొంచెం త్వరగా పరిగెట్టాలనే ఆలోచన కొంతమందికి ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళడం కొంతమంది మెయిన్. పరిగెట్టాలని ఫస్ట్ ఉండిందండి నాకు, పరిగెట్టాను కూడా. కానీ ఎంత పరిగెట్టినా మన టైం మనకి ఎప్పుడో అది లక్ ఫేవర్ చేసినప్పుడే మనకి హైక్ వస్తుంది అని నిదానంగా తెలుసుకుంటాం మనం. అంతే, లక్ ఉన్నోడు టక్ మన ఎక్కేస్తాడు. లేదు మన గ్రోత్ ఇలా ఉంది, గ్రాడ్యువల్ గానే పెరుగుతుంది, ఒక సడన్ హైక్ రావట్లేదు అన్నప్పుడు ఏం పర్లేదు. ఇప్పుడు కూడా నేను ఐఎమ్ హ్యాపీ కదా, ఐఎమ్ డూయింగ్ సంథింగ్, either serials or movies, whatever, I'm doing happily. సో ఇప్పుడు ఎంతమంది ఆన్లైన్లో అభిమానం, సోషల్ మీడియాలో అభిమానులు సంపాదించుకున్నారు, బయట చాలా మంది గుర్తుపట్టి మీరు అని వెంటపడి మాట్లాడి ఫోటోలు తీసుకుని ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అర్లియర్ డేస్లో ఏమన్నా రిజెక్షన్స్, కొంచెం బాధ పెట్టిన రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయి సార్? మిమ్మల్ని రిజెక్ట్ చేసి బాధ పెట్టి లేదంటే తప్పుడుగా మాట్లాడి ఇలాంటివి? 1-2 ఉన్నాయండి. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనల్ని ఎవరు అంత ట్రస్ట్ పెట్టుకోరు కదా మన మీద. అలా జరిగినాయి, నేను బాధపడ్డ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. కానీ తర్వాత అవన్నీ ఓవర్కమ్ చేశాను నేను. అరే బాగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్, ఎవరైతే నన్ను వద్దన్నారో వాళ్ళ దగ్గర అప్రిసియేషన్స్ తీసుకున్నాను నేను. అట్లా ఇప్పుడు నేను కామెడీ చేస్తుంటాను. నేను మా ఒక డైరెక్టర్ అయితే అసలు మీకు డైలాగ్ అవసరం లేదు సార్, బాడీ లాంగ్వేజ్ మామూలుగానే మూకీగానే మిమ్మల్ని తీసేయచ్చు, సినిమా తీసేయచ్చు మీ మీద అడిగి చెప్పాడు నాతో. ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ కదా. కరెక్ట్. ఒక డైలాగ్ చెప్పకుండా ఎక్స్ప్రెషన్స్ తోనే మీరు కథ నడిపిస్తారండి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అప్పట్లో జంధ్యాల గారు, తర్వాత ఈవీవి గారు, లేదా ఇప్పుడు వరకు చూసుకుంటే మీకు ఎవరి కామెడీ టైమింగ్, ఐ మీన్ ఎవరి డైరెక్షన్ కావచ్చు, డైరెక్టర్ పరంగా లేదంటే కథల పరంగా లేదంటే యాక్టర్ పరంగా, ఆర్టిస్ట్ పరంగా రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మనం చూసుకున్నాం, ఎవరు బాగా ఇష్టం అండి? రేలంగి నరసింహారావు గారు నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర ఈటీవీలో బుజ్జి బాబు అనే సీరియల్ చేశాను. నేనే బుజ్జిబాబు. ఆయనతో ఒక 1.5 years ట్రావెల్ అయ్యాను రేలంగి నరసింహారావు గారు. ఎన్నో నేర్చుకున్నానండి కామెడీ ఆయన దగ్గర, కామెడీ టిప్స్ కానీ ఎన్నో చెప్పేవారు. ఆయన పెద్ద పెద్దలతో చేశారు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, శోభన్ బాబు గారు, అక్కయ్య నాగేశ్వరరావు గారు. ఇవన్నీ నాకు అప్పుడప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి నాకు చెప్పేవారు. వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుండేవాడిని. ఓహో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఇలా మనం మాట్లాడాలి, ఇట్లా నాకు చాలా నేర్పించారు. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ బ్లెస్డ్ డూయింగ్ విత్ సచ్ డైరెక్టర్ కదా. దగ్గర 75 movies చేశారండి ఆయన. 1.5 year నేను ఆయనతో ట్రావెల్ చేయాలంటే అది నాకు అది ఒక లక్ ఉన్న టైం అది. సో వెంకట్రావు కాకుండా మీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అంటే ఏం చెప్తారు సార్? బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ బాగా, సినిమా కానీ ఏదైనా సీరియల్లో కానీ? బుజ్జి బాబు మంచి బ్రేక్ ఇచ్చిందండి.
నెగిటివ్ హీరోగా వెళ్తున్న ట్రాక్ ని కామెడీ సైడ్ తిప్పేసింది. అది అదృష్టమా దురదృష్టమా నాకు తెలియదు. అప్పటి వరకు అవి బాగా లైక్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే కామెడీ ఎర్రరంగి గారి దగ్గర చేశానో కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నాడే, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పడిపోయింది నా మీద. ఆ తర్వాత అందరూ కామెడీ అంటే కృష్ణతేజ అని పెడదాం ఇట్లా. ఒక డైరెక్టర్ అయితే నాకు ఫోన్ చేసి, నాకు డేట్స్ లేవు, తేజ గారు మీలాగా చేసే ఆర్టిస్ట్ ఎవరిని చెప్పండి, సజెస్ట్ చేయండి, మనకి ఎంత ప్రౌడ్ ఉంటుంది. అంటే ఆ టైంలో నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను మనం ఎవరైనా చెప్పామనుకోండి, ఇది కావాలని చెప్పాడు అనుకుంటారు వాళ్ళు. నేను చెప్తాను సార్ ప్లీజ్ అండి, నాకు కొంచెం టైం ఇవ్వండి చూస్తాను. సార్ ఇప్పుడు పడమటి సంధ్యారాగంలో ఒక ఆవేదన, ఒక అభ్యర్థన మీరు పెట్టారు, ఇన్నిసార్లు పెళ్ళైంది కానీ పాపం సాగును అవ్వలేదు నా కొడుక్కి అని. సో ఇలాంటి అభ్యర్థనలో ఆవేదనలో కొంతమంది ఆడియన్స్ నుంచి వస్తూ ఉంటాయి, ఆన్లైన్ లో కానీ దీని నుంచి మీకు కలిసినప్పుడు కానీ. సో ఆ క్యారెక్టర్ లేపోయింది సార్ పాపం ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్, పాపం సార్, ఇలాంటివి ఏమి ఉంటాయి, ఇది మార్చండి సార్ అని చెప్పి, అలాంటివి ఏమన్నా ఏముండవు. అట్లాంటి ఎట్లా ఉంటాయంటే, అవునండి మీ అబ్బాయి పాపం శోభన చేయించండి ప్లీజ్, నేనేదో దగ్గర నుంచి చేయించినట్టు. మొన్న వచ్చిన సీన్స్ కూడా చాలా మంది సీన్స్ అండి. వీళ్ళిద్దరు రూమ్లోకి వెళ్తారు, రూమ్లోకి వెళ్ళిన తర్వాత చారు అనే క్యారెక్టర్ మా వాడి దగ్గర మత్తు కలిపిన పాలు తాగించేస్తుంది. నాకు తెలియదు, నేను బయట మురిసిపోతాడు, అబ్బా నా కొడుకు శోభన జరుగుతుంది కానీ వెళ్ళి చూసేసరికి వాడు పడిపోయి ఉంటాడు. అబ్బా కష్టపడి బాగా నిద్రపోతున్నాడు మా వాడు అని చెప్పి నిదానంగా లేపిన తర్వాత చెప్తాడు, లేదు నాన్న ఏం జరగలేదు. నేను ఎక్కువ మురిసిపోతుంటాను అనమాట, నాన్న బా నా కొడుక కనరా ఈరోజు అయిపోయింది శోభన, నాన్న ఏం లేదు నాన్న, నేను నీరు కలిపోతా ముందు. ఇట్లా మంచి మంచి సీన్స్ అండి. నేను పడమటి సంధ్యారాగం ఐఎమ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. నేనుంటే ఏదో ఒక కామెడీ, ఎంత సీరియస్ లో కూడా ఒక చిన్న కామెడీ బిట్ అలా వచ్చి వెళ్తుంటుంది. ఐ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు మనకంటూ కొన్ని సీన్స్, వాటిలో కొంత ప్లేస్, ఈ క్యారెక్టర్ వెంకట్రావు అనే క్యారెక్టర్ డ్రైవ్ చేయాలి, అది ఎంత సెంటిమెంట్ అయినా ఎంత సీరియస్ అయినా నా కామెడీ వస్తుంటుంది దాంట్లో. అలా రైటర్స్ కానీ మా డైరెక్టర్స్ కానీ అలా తీసుకుంటున్నారు నన్ను. శ్రీను ఆద్యాల క్యారెక్టర్ల గురించి ఏం చెప్తారు సార్? అంటే పర్సనల్లీ యాక్టర్స్ గురించి కూడా చెప్పండి. ఒకరేమో కన్నడ, ఒకరేమో తమిళ్. ఒకరు తమిళ్ ఒకరు కన్నడ, ఇద్దరు ఫెంటాస్టిక్ యాక్టర్స్ అండి. అంటే నేనేదో మా సీరియల్లో ఉన్నారని చెప్పడం కాదు, బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఆద్య అయితే ఒక సుడిగాల్లాగే, తను షార్ట్లో ఉందంటే దుమ్ము లేపేస్తుంది, మంచి గ్లామర్ కానీ తీసుకుంటుంది. మనం ఏమైనా చెప్పినా తీసుకుంటుంది, ఇలా చేద్దాం, తను సజెషన్స్ ఇస్తుంది, మామయ్య ఇలా చేద్దాం అలా చేద్దాం, శ్రీను అలా చేద్దాం. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందండి. అవును, ఆద్యాది శ్రీనుది. ఆద్య శ్రీను ఫ్యాన్స్ అని చెప్పి బోల్ మంది. శ్రీజ అని వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు ఎంత అప్రిసియేషన్స్ వాళ్ళకి, చాలా బాగా చేస్తున్నారు. ఇద్దరు సెట్ అయిపోయారు బాగా. తెలుగు కంప్లీట్ నేర్చేసుకున్నారు ఇక్కడ. తెలుగు హ్యాపీ అండి, తెలుగు హ్యాపీ మాట్లాడేస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఆద్యను పెట్టి చిన్న చిన్న రీల్స్ చేస్తా, తెలుగు వచ్చి రానట్టుగా మాట్లాడుతుంటారు. అది కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి వ్యూవర్షిప్ వస్తుంది నాకు. ఇప్పుడు సినిమా యాక్ట్రెస్లు ఏంటంటే పాపం నేర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే తక్కువ డేస్ ఉంటుంది వర్కింగ్. వీళ్ళకి ఏంటంటే పాపం సంవత్సరాలు ట్రావెల్ అయ్యేసరికి. ఇప్పటికి మేము స్టార్ట్ అయ్యి 4 years కంప్లీట్ అయిపోయింది. వాట్ ఏ లాంగ్, ఇప్పుడు 4 long years అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఒక సీరియల్ మీద మనం అంటే మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం అందరం. అందరం అన్నట్టు. రీసెంట్ గా శుభం అని ఒక సినిమా వచ్చింది, చూసారా సార్? శుభం, అవునండి తెలుసు. సమంత గారు టీవీ సీరియల్స్ మీద దాని మీద ఎఫెక్షన్, చచ్చిపోయినా సరే దాని మీద ఎఫెక్షన్ చావక ఆత్మలుగా వచ్చి చూస్తూ ఉంటారు. నిజమే, అంటే దీన్ని ప్రతిబింబిస్తుందండి ఆ సినిమా. అవును, సీరియల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ ఎలా అయిపోతున్నారు ఆడియన్స్ అనేది బాగా తీశారు, బాగా నచ్చింది కూడా నాకు. సో ఐ మీన్ బిగ్ బాస్ చూస్తున్నారా సార్? అప్పుడప్పుడు చూస్తున్నారా? అంటే సీరియల్ యాక్టర్స్ కూడా ఉంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అందులో? కొంచెం క్లోజ్ గా ఉన్న వాళ్ళు భరణి ఉన్నాడు, మిగిలిన అంతా వీళ్ళు బయట వాళ్ళు కొంతమంది వచ్చారు కదా. రీతు ఉంది, రీతు తెలుసు, అంతేనండి. నాకు ఇంకా పెద్ద అది లేదు. మీరు చూసిన కొన్ని ఎపిసోడ్స్ లో ఎవరు బాగా నచ్చుతున్నారు? బాగా చేస్తున్నారండి, అందరూ బాగానే ఉన్నారు. అంటే అది ఒక సైకలాజికల్ ప్లే అండి. అది బిగ్ బాస్ అనేది రియల్ గా ఉన్నట్టే ఉంటుంది, కానీ రియల్ కాదు.
రియల్ కానట్టే ఉంటారు కానీ రియల్ గానే ఉంటారు. కానీ మనం ఏంటనేది మనం చెప్పలేము. నిజంగా మనసులో ఏముంది, ఆడి బుర్రలో ఏముంది, మనసు తగ్గట్టు చేస్తున్నాడా, బుర్ర తగ్గట్టు చేస్తున్నాడా, అది పట్టుకోవడం కష్టం. బిగ్ బాస్ అతనే చాలా బాగా లాక్కొస్తున్నాడు వాళ్ళని. అంతే, మంచి షో కదా, అందరూ అనుకుంటారు వెళ్ళాలని. దాని నుంచి ఏమన్నా నెక్స్ట్ సీజన్ కి ఏమన్నా కాల్ వస్తే ఏం చేస్తారు? సీజన్ కాల్ వస్తేనా చూస్తానండి. అంటే ఈ షెడ్యూల్స్ బట్టి చూడాలి. ఇప్పటివరకైతే ఏం రాలేదు, వస్తే చూద్దాం. ఏమన్నా అప్కమింగ్ సినిమాలు ఉన్నాయా సార్? ఆల్రెడీ రిలీజ్ భాను శంకర్ గారిది ఉంది, నెక్స్ట్ మూవీ గోయింగ్ టు స్టార్ట్. ఆయన చాలా ఇంప్రెసివ్ చెప్తున్నాడు, మంచి క్యారెక్టర్ ఉందండి తేజ గారు. అదొకటి. కొన్ని వెబ్ సిరీస్ అడుగుతున్నారు, వాటిలో కూడా జంప్ చేద్దామని ఒక చిన్న ఆశ. అంటే అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్, మనం వెబ్ సిరీస్ కానీ చిన్న చిన్న మూవీస్ కానీ చేస్తే మనం అనేది ఏంటి, ఇప్పుడు జనాలకి తెలుసు కానీ ఆ స్క్రీన్ మీద కూడా వస్తే ఇంకొంచెం బాగుంటుంది. కరెక్ట్, మనం ఇంకొక స్టెప్ ఎక్కినట్టు అంత బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు అంటే దీనికి ఎక్కువ అలవాటు పడుతున్నారు కదా సార్, ఒకసారి సినిమా సెట్స్కి వెళ్ళినప్పుడు ఏమన్నా కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది కొంచెం, బికాస్ డిఫరెన్స్ ఉంటుంది కదా, మేకింగ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి క్యాజువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. వేరే ఒక మూవీ వచ్చినప్పుడు, ఇప్పుడు అది వచ్చింది ప్రేమిస్తున్న మూవీ అడిగారు, అనుకోకుండా నాకు డేట్ కుదిరింది, వెళ్ళాను. వెళ్ళి చేసేటప్పుడే నాకు ఆ సీన్ని కామెడీగా మలిచా నేను. డైరెక్టర్ గారు పక్కన ఉన్నారు, మేము ఇద్దరం అనుకోని సార్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే హీరోయిన్ పక్కన పెట్టుకోండి, నాకు హీరోకే కాంబినేషన్, అది హీరోయిన్ ఉంటుంది పక్కన, చెప్పి సార్ ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చారు, చేసి ఇలా చేద్దాం. డైరెక్టర్ గారు నేను అనుకొని మన హీరోకి చెప్పి అలా చేసాం. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు భాను శంకర్ గారు. కాకపోతే అంత చెప్పడుగా నెక్స్ట్ మూవీలో మీరు నాకు పెద్ద క్యారెక్టర్ చేయాలి అని. ఇప్పుడు నార్మల్లీ ఒకటి చెప్తున్నానండి, సీరియల్స్ చూసిన వాళ్ళు యాక్టర్స్ అంటే ఓకే, యాక్టర్స్ బాగానే, వాళ్ళకు రంగుల ప్రపంచం బాగుంటుంది అని అనుకుంటారు. నేను సెట్స్కి వచ్చిన దాకా చూశాను, అసలు మీకు నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తున్నారు. మధ్యలో వెళ్ళి ఫుడ్ తిన్నారు, కూర్చొని కూడా కూర్చోలేదు. మేము తిన్న తర్వాత మాకే కొంచెం స్లీపీగా అనిపించి కూర్చొని వచ్చి, మీరు కూర్చొని అనుకోలేదు, వెంటనే మైక్ నుంచి వస్తే అనౌన్స్మెంట్ అందరూ వచ్చేసారు, యాక్టర్స్ అందరూ టాప్ నుంచి బాటమ్ వరకు అందరూ వచ్చేసారు. అలాగే ఉంటుందండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న రెస్ట్ దొరుకుతుంది, ఇటువంటి సిచ్యువేషన్ పెట్టినప్పుడు దొరకదు. మనకి మామూలుగా భోజనం చేసిన కాసేపు పడుకుంటాం, ఇది ఉంటుంది. స్లీప్నెస్ అంటే అందరికీ ఉంటుంది, అందరూ ఆవలిస్తుంటారు, కొంచెం టైం దొరికితే చైర్లోనే పడుకుంటారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలి. సీన్స్ నైట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఈ టెంపుల్ దొరకదు లొకేషన్, మళ్ళీ ఈ రోజులో ఫినిష్ చేయాలి. ఇవన్నీ మాకు టాస్క్లేనండి. మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఆయన మమ్మల్ని పెట్టుకున్నప్పుడు ఈ రోజుకి సీన్ చేసేస్తే ఆయనకి డ్యూరేషన్ వస్తుంది, కొంచెం హ్యాపీగా ఉండి మేము ఆ వైపు కూడా మేము ఆలోచించి మేము చెయ్యాలి. ఎవరు సార్ హీరోస్లో ఎవరు ఇష్టం సార్ బాగా? ఇది నేను చెప్తే హంబుల్ గా చెప్పానని అనుకుంటారేమో, అందరూ అంటారు. ఎందుకంటే ఎవరు బాగా చేయరో మీరు చెప్పండి నాకు. అంటే అలా కాదు, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ కానీ, మన ప్రభాస్ గారు కానీ, ఇప్పుడు వీళ్ళు ఎవరు బ్యాడ్ ఆర్టిస్ట్ అంటారు మీరు? ఎవ్రీ వన్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. అంత అద్భుతమైన సినిమాలు చేస్తున్నారండి వాళ్ళు. ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? జనాలు చచ్చిపోతారు వాళ్ళ కోసం. ఎందుకోసం అంటే అలా చేస్తారు వాళ్ళు. డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందంటే ఎవరొకరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి, లేకపోతే ఈ డైరెక్టర్ ప్రతి హీరోతో లో కనిపించాలి, ప్రతి హీరోతో చేయాలి నాకు. నేను ఆల్రెడీ చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను, సుబ్బు చేశా, తరుణ్తో చేశా. తరుణ్ మన సాయి కిరణ్, మేము నువ్వే కావాలి చేసాం. ఓకే, నువ్వే కావాలి. తర్వాత మేమిద్దరం కలిసి మనసుంటే చాలు చేసాం. మేమిద్దరం కలిసి వెంగమాంబ చేసాం. ప్రేమించు చేసాం. ఇది కూడా చేశారు. ప్రేమించు. నేను దాంట్లో ఈయన హీరో మన సాయి కిరణ్ గారు, నేను వచ్చి దాంట్లో ఒక ఎమ్మెల్యే కొడుకు, హీరోయిన్ ఫ్రెండ్ రేప్ చేస్తా. అది నెగిటివ్ ట్రాక్ ఉంటుంది. నాకు ఆ అమ్మాయికి తర్వాత లయ మ్యారేజ్ చేపిస్తుంది కోర్టులో. ఇట్లా దాంట్లో ఆహుతి ప్రసాద్ గారు నా ఫాదరు, ఆయన ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే కొడుకుగా చేసి కొంచెం ప్రౌడ్ బాయ్ అనమాట. అట్లా. సో మీ బావగారు మీరు బాగానే ట్రావెల్ అవుతున్నారు. హ్యాపీగా అండి. ఆయన ఉండడం కూడా నాకు హ్యాపీ. ఏదంటే ఫీలింగ్ షేర్ చేసుకుంటాం, ఏవేవో అనుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. పలానా దగ్గర అట్లా యాక్టింగ్ బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇద్దరం ఆ వైబ్ లోనే ట్రావెల్ అవుతా ఉంటాం మేము. ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you, చాలా thank ముచ్చట్లు you. మాతో చాలా అయ్యో, విషయాలు పంచుకున్నారు. yeah, సో yeah, మీరు సినిమాల్లో కూడా దూసుకెళ్లాలని మీకు Thank you, స్కెడ్యూల్ లో thank టైం you. దొరికి మంచి మంచి అన్నారు కదా, అందరి ఫ్రేముల్లో మీరు కనిపించాలి, Yes, yes, yes. అందరి పట్ల ఎందుకంటే స్క్రీన్ షేర్ ఆర్టిస్ట్ చేసుకోవాలి. గా ఆ ఇది ఉంటదండి కోరిక, రకరకాలు చేయాలి. మనం ఒక జోనర్ కే పరిమితం అయిపోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని కోరిక ఉన్నారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.